స్కూళ్ళల్లో అన్నం పెట్టడానికి కూడా చేతగాని దద్దమ్మ ప్రభుత్వం నీది. దానికి కూడా మళ్ళీ కలెక్టర్ల కమిషన్ల, ఇది కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిషన్ల టాస్క్ ఫోర్స్. ఎందుకు పాపం కలెక్టర్ గన్ని పనులు పెట్టి స్కూల్ పిల్లలకి అన్నం పెట్టేదానికి కలెక్టర్ కూడా పోవాలి మళ్ళీ పాపం? ఏం కర్మ వచ్చింది? వ్యవస్థ అద్భుతమైన వ్యవస్థ నిర్మాణం అయి ఉండే కదా. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 10 ఏళ్ళు నడిపి చూసినాం కదా, చూపించినాం కదా నీకు. ఇచ్చే వాటిని కూడా నడపడం చేతగాని దద్దమని ప్రభుత్వం. నువ్వు ఏది చక్కగా నడుపుతున్నావు? సంబురాలు చేస్తాడు, సంబురాలు. ఏ ఊరికన్నా పో, ఒక్కడిని సెక్యూరిటీ వాళ్ళు పెట్టి నువ్వు నీ మంత్రిని ఉన్నావు పంపు. ఎంత బాగుంటుందో సంబురాలు వీపు మీద. మహిళలు, ప్రధానంగా మహిళలు సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఎవరి పోయినా మంచిగా చీపుర్లతోని సంబురాలు చేసుకోవడానికి. నీవు వస్తే నీ వీపు ఇస్తే సంబురాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ నువ్వు చేసిన నిర్వాకానికి. 24 గంటల విద్యుత్తు నిమిషం పోకుండా అందిస్తే కేసీఆర్ గారు దాన్ని నడిపే చేతగాట్లే. ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తే అద్భుతంగా భగీరథతోని వాటిని నడపడం చేతగాట్లే. అద్భుతంగా నడిపి దేశానికి ఆదర్శంగా అద్భుతమైన పాఠశాలలను ఇస్తే, గురుకుల పాఠశాలలను ఇస్తే వాటిని నడపడం చేతగాట్లే. అమాయక పిల్లల్ని చంపుతున్నావు. 26 మందిని ఇప్పటికి చంపినావు. ఇంకా చాలదా పాపం? సోయిందా? ఒక్కనాడంటే ఒక్కనాడు విద్యాశాఖ పైన రివ్యూ చేసినవా ఇప్పటి వరకు? 29 సార్లు, ఢిల్లీకి 30 సార్లు. ఏం సాధించడానికి? ఇదే మేము మొత్తుకున్నాం, కేసీఆర్ గారు మొత్తుకున్నది ఇదే. ఢిల్లీ బానిసలను తెచ్చుకోకండి, తెచ్చుకుంటే ఏం పని చేయాలన్నా, ఆఖరికి ఒకటి పోవాలన్నా వాళ్ళ అనుమతి కావాలి, ఆలోచించండి, తొందరపడుకుని మళ్ళీ ఢిల్లీ బానిసత్వం పోవద్దు ఈ రాష్ట్రం అని చెప్పాను. అర్థమైపోయింది. ఏడాదిలో 30 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగితే ఒక ముఖ్యమంత్రి, మంత్రివర్గం ఏం పని చేస్తారు ఇక్కడ? ఏ పని లేదు. ఒకటి పోలీస్ శాఖకు పని. ఎదురు తిరిగితే కేసులు పెట్టుండ్రి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే కేసులు పెట్టుండ్రి, సోషల్ మీడియా మీద కేసులు, టీఆర్ఎస్ కార్యకర్తల పైన కేసులు, టీఆర్ఎస్ నాయకుల పైన కేసులు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది? ఏడాదిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎజెండా ఏంది అంటే ఒకటి కేసులు, పోలీసులు, జైలు. పైకి లోపటి ఎజెండా ఒకటి మూటలు దోసుకోవాలి, మూటలు కట్టాలి, ఢిల్లీకి అప్పచెప్పి రావాలి, సగం వాళ్ళకు సగం వీళ్లకు. గిది తప్ప ఇంకోటి చేతగాలే ఏడాదిలో. ఏం సంబరాలు చేసుకుంటాం ఈ ముఖానికి? ఒక దాంట్లో గిది ప్రారంభం చేసినా, గిది కొత్తది ఇచ్చినా, ప్రజలకు సంతోషాన్ని కలిగించే ఒక వార్త చెప్పినా, కనీసం చెప్పడానికన్నా, ఇవ్వకపోయినా చేతగాలే నీకు, నీ వల్ల కాట్లే. చెప్పడం కొరకన్నా, చెప్పుకోవడం కొరకన్నా. గత ప్రభుత్వం గాంధీ నేను ఇది చేసిన, కొత్తది చేసిన, నా మేనిఫెస్టో ప్రకారం నా 420 హామీలలో ఇది అమలు చేసిన అని చెప్పడానికి ఒక్కటంటే ఒక్కటి ఉందా?